అడ్డంగా వస్తే వీడియో పాడవుతుంది. మీరు అడ్డంగా పోతున్నారు. రీస్టార్ట్ అదొకటి చెప్పాలండి. అదే వాళ్ళకి ప్రీచింగే కదా, మీరు ఇట్ట పోయారు డిస్టర్బెన్స్. जाओ कुछ बुक भी दे। గ్రంథరాజ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 14వ అధ్యాయం 30వ శ్లోకం. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించటం. భగవంతుడు భగవద్గీతలో మాట్లాడినా, రాముడిగా మాట్లాడినా, ఆయన నరసింహస్వామిగా మాట్లాడినా, లేదా భక్తులు ఎప్పుడు మాట్లాడినా టాపిక్ ఒకటే ఉంటుంది, ఆధ్యాత్మం. మిగతా అంతా దేవుడు ఇచ్చాడు. ఈ శరీరం మీరు అడగకుండానే దేవుడు ఇచ్చాడు. తిండి కూడా అడగకుండానే. మీకు తెలుసా బంగాళదుంపలు, టమాటాలు, బీరకాయలు, దోసకాయలు ఈ దేవుడు ఏమిస్తే తింటున్నారు. మీరు అడిగారు అయింది, స్వామి ఇంకేదైనా చెప్పండి కొత్తగా మీకు తెలియని కూరగాయ. మీరంటే చెప్తారు, తెలియని కూరగాయ గురించి మీరంటే చెప్పగలుగుతారు. మన వాళ్ళు కాదు, దేవుడు ఇచ్చింది. కాబట్టి దేవుడు శరీరం ఇచ్చాడు, తిన్నదరిగే శక్తి ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు. మీరు చేస్తుంది వండుకొని తింటున్నాడు, ఉడకబెట్టుకోవడం, వండుకోవడం, ఉప్పు కారం వేసుకొని. మీరు తయారు చేసింది ఏమీ లేదు. ఉప్పు ఇచ్చింది ఆయనే, మంట ఇచ్చింది ఆయనే, ఏమీ లేదు. మీకు తెలివితేటలు ఇచ్చింది కూడా ఆయన. మళ్ళీ అది కూడా చూసుకుంటారు. అంటే మీరు కేవలం వండుకొని తింటున్నారు, అంతా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనుషులు చేసేది ఏం లేదు. ఏం చేయాలి అంటే కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరిస్తాడు. నువ్వు తప్పుడు ప్లేస్లోకి వచ్చావు, నువ్వు భయంకరమైనటువంటి ప్రదేశంలోకి వచ్చావు. మనకు అర్థం కావట్లే, ఎందుకంటే మరి మోటు బుద్ధులు. అంతే కదా, హిందీలో ఒక సామెత ఉంది, హిందీ మే కహావత్ హై, हिंदी में एक कहावत है, क्या है? भैंस के सामने మురళి భజన. దున్నపోతు ముందు మీరు మురళి వాయిస్తుంటే దానికి ఏమర్థం అవుతుంది? బెస్ట్. దానికి కొద్దిగా మనుషులను తెలియటట్లంటే భలే ఉంది, చక్కటి అర్థం, ఎన్నో విషయాలు. కానీ దున్నపోతు ముందు వాయిస్తే అవి గడ్డి తింటే పేడేస్తూ కూర్చుంటుంది. దానికి ఏమి మతలబు కానీ. కాబట్టి మానవ జీవితంలో మనం యోగా, ఆధ్యాత్మిక జీవితం అంటే మిగతా జీవులన్నిటికీ భగవంతుడు దాన్ని ఏమంటారు, భోగయోని. మనుషులు కాకుండా మిగతా వాళ్ళందరికీ భగవంతుడు కేవలం భోగాల కోసం జన్మించాడు. మనుషులకి భగవంతుడు యోగికము, తస్మాద్ యోగి భవార్జున. అన్ని పరిస్థితుల్లో నువ్వు యోగిగా ఉండడానికి ఆయన 8వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో భగవంతుడు ఆయన చెబుతున్నాడు, అనన్యాచేత సతతం యోమాన్ స్మరతి నిత్యస తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. ఎప్పుడు నువ్వు యోగిలాగా బతకమంటున్నాడు భగవంతుడు. యోగిలాగా బతకడం అంటే గడ్డాలు మిసాలు పెంచుకోవాలని ఆయన. నీకు ఎక్కడ వస్తాయి గడ్డాలు?
ఆడవాళ్ళకి గడ్డాలు రావు. కాబట్టి భగవంతుడు ఆడవాళ్ళని యోగి కమ్మంటున్నాడా లేదా? యోగి కమ్మంటున్నాడా లేదా? అందరినీ. భగవద్గీత ఆడవాళ్ళ కోసమా మగవాళ్ళ కోసమా అందరి కోసమా? మరి భగవంతుడు యోగి కమ్మంటున్నాడు. అది యోగి కావడం అంటే గడ్డాల మీద పెంచుకోవడం కాదు. బాగా యోగి కావడం అంటే ఎప్పుడు భగవంతుని మర్చిపోకుండా ఉండడం, ఎప్పుడు భగవంతుడితో కలిసి ఉండడం యోగా. వియోగం మామూలుగా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా కూడా వియోగా, వాళ్ళు భగవంతుడిని విస్మరించి బతుకుతున్నారు. అందుకే వాళ్ళు అన్ని తప్పుడు అలవాట్లు, టీ కాఫీలు తాగడం, ఉల్లిపాయలు తినడం, సినిమాలు చూడడం, మోసాలు చేయడం, తప్పుడు పద్ధతుల్లో డబ్బు సంపాదించడం, అంత భగవంతుని మర్చిపోయిన వాళ్ళే ఇట్లా చేస్తారు. భగవంతుని గుర్తుంటే వెంటనే మనం ఇట్లా చేయకూడదు కదా, ఇట్లా చేయకూడదు కదా. కాబట్టి మీరు భాగవతం చదవండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి, అన్నిటి నుంచి ఒకటే లెసన్. కౌరవులు యోగా మర్చిపోయారు, అన్ని మోసాల్లోకి దిగారు, దిక్కుమాలిన చదువుకొచ్చారు. భగవంతుని వదిలేశారు, యోగులు కాలేదు, దిక్కుమాలిన చావు, తప్పుడు అలవాట్లు, ఏమీ లేదు వాళ్ళ జీవితంలో. ఇక్కడ భగవంతుడు ఆయన ఈ శ్లోకంలో కూడా ఇక్కడ నైతే శృతి పాద జానం యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. తస్మాత్ సర్వేషు కాలేషు, నిద్రలో కూడా మన యోగిలాగా ఉండాలి. నిద్రలో యోగిలాగా బతకడం అంటే ఏంటి? నిద్రలో యోగిలాగా బతకడం అంటే ఏం చేయాలి? నిద్ర తక్కువ పోవాలి. మరి నిద్ర సుఖం కోసం పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసుకోమాట. ఎందుకంటే నిద్ర వచ్చిందంటే మీకు అది ఏసీ లేకపోయినా వస్తుంది. మీకు పెద్ద పెద్ద యూఫామ్ బెడ్ లాగా నిద్ర అనేది వచ్చిందంటే అక్కడ వీళ్ళు నిద్రపోతుంటారు క్లాసుల్లో. ఇక్కడ పెద్ద సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. కానీ నిద్ర అనేది వచ్చిందంటే ఎక్కడైనా పడుకోగలం. అందుకే నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. అంటే మీరే ఏర్పాటు చేసుకోవాలి. అంటే తిన్నదరక్క నిద్ర రాక మేము ఏసీ పెట్టుకుంటే ఈయన అంటున్నాడు, ఇట్లా నెల్లూరు సైడ్ వస్తే ఆయనకి నిద్ర పట్టడం లేదంటే, ఎందుకంటే అక్కడ మంచి గెస్ట్ హౌస్లో ఉంటాడు. ఇక్కడికి వస్తే అదంతా ఉండదు. ఇక్కడ సింపుల్ అరేంజ్మెంట్. అంటే మనకి నిద్ర అంత అవసరం లేదు. ఎక్కువ నిద్రపోతున్నాం కాబట్టి నిద్ర పట్టదు. మీరు రోజంతా పని చేస్తే నిద్ర ప్రాబ్లమే లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోవడం. అంటే నైతే శృతి పాదజానం యోగి ముహ్యతి కశ్చన. భక్తులు ఈ కర్మకాండలు, భక్తులు ఈ తీర్థయాత్రలు, పూజలు, పునస్కారాలు ఏం పట్టించుకోరు. అది డైరెక్ట్ నాకు కృష్ణుడి మీద మనసు పోతుందా లేదా, యాత్రలన్నీ చేసి వచ్చి అది చూసి వచ్చా, ఇది చూసి వచ్చా, కానీ మనసు దేవుడి మీద పోకపోతే లాభం ఏంటి? అందుకే ప్రభుపాద ఆయన అన్నాడు, భక్తి సిద్ధాంత మహారాజు. అందుకే మీకు ఇప్పుడు పొద్దున కూడా చెప్పింది, క్లాసులప్పుడు మీరు అటు ఇటు చేయమాకండి, ఇష్టం వచ్చినట్టు. మీరు ప్రభుపాదకి ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంటానండి. అన్నీ మనకి కింద పోయి లడ్డూలు చేసుకోవాలి. ఈ లడ్డూలు చేయడం, వంటలు చేయడం ఇవన్నీ కూడా క్లాసులు, భజన క్లాసులు చేసుకోవడానికి. అంటే తిండి తినకపోతే భూకే పేట్, కడుపులో ఎలకలు పరిగెడుతుంటే క్లాసులో ఎట కూర్చుంటారు. అంటే క్లాసులో కూర్చోవడానికి వంటలు చేసుకుంటాం. సరిగ్గా తిని కూర్చుంటే ప్రశాంతంగా మనం క్లాస్ వినగలుగుతాం.
भूखे पेट क्या है? पुराना आंसर। अब वो देख रहे हैं, क्लास सुना है बंदर जैसा। भूखे पेट భజన హోయ్ గోపాల్ అంటే బూకే పెట్టి బూకే అంటే బాగా ఆకలిగా ఉంటే నేను 2 గంటల క్లాస్ ఇస్తా అంటే అంత జారుకుంటారు. క్లాసులు తర్వాత ముందుకు పోయి కడుపు నిండా తిని ఆ తర్వాత కూర్చుని క్లాస్. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు, మీరు డైనింగ్ హాల్లోకి పోయినా కూడా యోగిలాగా ఉండొచ్చు. ఎలా? ముద్దకి మధ్యలో హరే కృష్ణ. మీరు భోజనం చేస్తేనే హరిబోల్ అంటారు. మీరంతా భోజనానికి కూర్చుంటారు, మధ్యలో మెట్ల దిగి వచ్చి హరిబోల్ అంటారు. మీరు అనుకుంటారు ఏదో తిండి తింటాడని హరిబోల్ అంటాడు. ముద్ద దండం ఆఫ్ చేసి హరిబోల్. యోగి ఎప్పుడు మనకు అవకాశం దొరికినా కూడా మనం హరే కృష్ణ హరిబోల్ అనడానికి దాన్ని యోగి అంటారు. అందుకే ముద్దకు ముందు, ముద్ద తర్వాత తినడానికి ముందు నైవేద్యం పెట్టాలి హరే కృష్ణతో. తినే ముందు, తినడానికి ముందు నైవేద్యం పెట్టాలి హరే కృష్ణ. తినే ముందు మళ్ళా హరే కృష్ణ. తింటూ మధ్యలో తిన్న తర్వాత మళ్ళీ హరే కృష్ణ. తిన్నది అరగాలి కదా, తినేది పోయి అరగకపోతే ఇబ్బంది పడుతుంటారు. తిన్న తర్వాత కూడా హరే కృష్ణ అంటే స్వామి కడుపు నిండా తిన్నాం, పోయి అరిగేడు చూడండి. సో తినడానికి ఏర్పాటప్పుడు తినే ముందు మధ్యలో కూడా హరే కృష్ణ, తిన్న తర్వాత హరే కృష్ణ. బతికేదే హరే కృష్ణ కోసం. దాన్ని ఏమంటారు? తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ కాబట్టి ఏంటంటే ఈ సంసారంలో దేవుని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి. తస్మాత్ అంటే కాబట్టి. మనం ఇక్కడ మాయలో పడి కొట్టుకుంటున్నాము, ఇక్కడ మోహంలో పడి కొట్టుకుంటున్నాము, బంధాల్లో ఉన్నాము, మనకు ఆలోచనలు ఎటో పోతున్నాయి. కాబట్టి సర్వేషు కాలేషు, ఎప్పుడు కూడా సర్వేషు కాలేషు అంటే ఆల్వేస్. సర్వేషు కాలేషు కార్దే ఆల్వేస్, హర్ సమయం. సో యోగయుక్తో భవార్జున. యోగయుక్త అంటే నువ్వు నాతో పాటు ఎప్పుడు కలిసి ఉండడం అలవాటు చేసుకో. దానికి ప్రేమ కావాలి. ఎవరి మీద మనకి ప్రేమ ఉంటే చెప్పకర్లా, వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకే గుర్తొస్తూ ఉంటారు. ప్రేమ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గానే మనకి వాళ్ళు రాత్రింబవళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ప్రేమ యొక్క లక్షణం. ప్రేమించే వాళ్ళని మనం మర్చిపోలేము. కానీ ప్రేమ కలగాలంటే బాగా ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పెళ్ళి అవుతుంది. వాడెవడో తెలియదు, కొత్తగా వచ్చాడు, టైం పడుతుంది. వాడు మీకు ఏదో వాచ్ తెచ్చిస్తాడు, ఆ పూలు తెచ్చిస్తాడు, అడుగుతాడు, గమనిస్తాడు, ఏం ఇంట్రెస్ట్, ఏమి ఇష్టం, బజార్ నుంచి నా అయినటువంటి భార్యకి గమనిస్తుంటే కొద్దిగా మిఠాయిలు వచ్చినప్పుడు కొద్దిగా మిఠాయిలు ఇష్టపడతాడు. మార్కెట్ నుంచి వచ్చేప్పుడు మైసూర్ పాకు, గులాబ్ జామున్ అంటే మీకు ప్రేమ కలగడం ప్రారంభమవుతుంది. ప్రేమ ఈయన నేను చెప్పకుండానే నా యొక్క కోరికలు ఏందో ఆయన తెలుసుకుంటున్నాడు. అటువంటి వాళ్ళ మీద మనకి ప్రేమ కలుగుతుంది. అంటే చెప్పకుండా, మీరు కూడా అంతే, నేను చెప్పకుండా నా పనులు చేస్తుంటే భలే వీళ్ళకి నేనంటే అభిమానం ఉంది, కానీ చెప్పకుండా టక్ పనులు చేస్తున్నాను. ఈయన యొక్క ప్రేమ యొక్క లక్షణాలు మనం ముందరే జాగ్రత్తగా అన్ని పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చెప్పింది యోగి కావాలా,
యోగి కావాలంటే భగవంతుని మర్చిపోకుండా ఉండాలా. భగవంతుని మర్చిపోకుండా ఉండాలంటే మనకి ప్రేమ కలగాల. ప్రేమ కలగాలంటే బాగా ఇచ్చిపుచ్చుకోవడాలు, బాగా ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తుంటే మనం ముడిపడిపోతుంది. మనం వాళ్ళు లేకుండా ఉండలేము అనే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావాలంటే మనం ఎప్పుడు దేవుడు వెనకాల పడి ఉండి జాగ్రత్తగా. అది మనం ఇక్కడ ప్రభుపాద ఇస్కాన్ మందిరాలు ఎందుకు పెట్టాడు? రోజు దేవుడి సేవల్లో ఉండి అది చేస్తూ ఇది చేస్తూ చూస్తూ భజన చేస్తూ మెల్లిగా మన మనసు కాస్త మారిపోతుంది. ఇంతకుముందు అమ్మ గుర్తొస్తుంది, ఇంతకుముందు अक्कई गुर्तों बाप का याद आ रहा है, भाई का याद आ रहा है। अब तो भगवान के चलो चलो अभी 7:30 बजे श्रृंगार दर्शन में जाना है, चलो 12 बजे राजभोग आरती में जाना है। इसमें खुद మన స్వభావం మారుతుంది. అంటే భగవంతుడు చెప్పేది కానీ ఆయన ఇది కూడా చెబుతున్నాడు ఆ తర్వాత శ్లోకంలో. దేవుడితో సంబంధం కోసం పూజలు చేస్తూ ఉంటారు, గుళ్ళకు పోతూ ఉంటారు, శ్లోకాలు లలిత సహస్రనామం అది ఇది. కానీ భగవంతుడు ఇక్కడ యజ్ఞాలు, దానాలు, పూజలు, తపస్సు వీటన్నిటికంటే కూడా భక్తి అనేటువంటిది అన్నిటికంటే సులభంగా తప్పకుండా అని చెప్తున్నాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ. మనం ఏం అనుకోకల్లా నేను తపస్సు చేయలేకపోతున్నా. నిన్న ఆ ప్రహ్లాదుడు, ఆ బేబీ ప్రహ్లాద్ పేరు మీద డబ్బులు కట్టడానికి వాళ్ళు వచ్చారు, 2000 కట్టడానికి వస్తే ఆయన నెదర్లాండ్లో ఉన్నాడు. నెదర్లాండ్లో ఉండి ఈయన అన్న మాట్లాడించాడు. వాళ్ళ అబ్బాయి ప్రహ్లాదు అక్కడే ఉన్నాడు, బేబీ ప్రహ్లాద్ అక్కడే ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నాడు. కానీ వాళ్ళ పేరు మీద ఇక్కడ డబ్బులు కట్టమని చెప్పి ఆయన వచ్చిందా డబ్బులు కట్టి నాకు సెల్ ఫోన్లో నేను చూస్తే ఆయన మొహం కాస్త కొద్దిగా పీక్కుపోయినట్టు నాకు అర్థమైంది. ఏకాదశి రోజు ఈయనేదో చేస్తున్నట్టున్నాడు, నిర్జలు ఉంటున్నాడంట. సో నేను మెసేజ్ రాశాను, ఉండగలిగితే పర్వాలా, ఏకాదశి రోజు నిర్జలు ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఏకాదశి రోజు 16 మాలల కంటే 30 మాలలు చేస్తే దేవుడు సంతోషపడతాడా? ఏకాదశి నిర్జలు ఉంటే దేవుడు సంతోషపడతాడు. నేను అడిగిన ప్రశ్న ఏంది? ఏకాదశి రోజు 16 మాలలు కాకుండా 30 మాలలు చేస్తూ ఉంటే దేవుడు సంతోషపడతాడా? ఏకాదశి రోజు నిర్జల వ్రతం ఉంటే దేవుడు సంతోషపడతాడా అని అడిగాడు. మనం చేసేది లేదు కదా. నిర్జలు అంటే మొహం పీక్కుపోయి ఎప్పుడు తెల్లాడుతుంది. ఈరోజు నిర్జలున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు నిర్జలు ఉంటున్నారా ఏంది? కరెక్ట్, అది కరెక్ట్. అందుకని ఈ మాత్రం మీరు ఉత్సాహం అన్నారు, లేకపోతే కింద పడుతూ ఉంటారు సోషల్. కాబట్టి భగవంతుడికి కావాల్సింది మీరు అంతో ఇంతో తినేసి గట్టిగా ఆయన కోసం పనిచేయడం, గట్టిగా భజన చేయడం. శ్యామలమ్మ భజన చేయి, నిర్జలున్నా స్వామి ఎవడికి కావాలంటే అక్కర్లా. భక్తి సిద్ధాంత మహారాజు ఆ విధంగా నిర్జలు ఉండమని చెప్పలేదు. ప్రభుపాద తన శిష్యుల్ని ప్రతి ఏకాదశి నిర్జల ఏకాదశి ఉండమని చెప్పలేదు ఆయన. మీరు ఏ సేవలు ఇవన్నీ ఆపు చేయకుండా, మీ భజన ఆపు చేయకుండా నిర్జలు ఉండగలిగితే పర్వాలేదు. అంటే అది స్టామినా, అది భక్తి ఏం కాదు. ఎవరైనా నిర్జలు ఉంటే వాడికి స్టామినా ఉంది. భగవంతుడికి కావాల్సిన స్టామినా కాదు, భగవంతుడికి కావాల్సింది భక్తి.
ఏకాదశి నిర్జల కుక్కలు కూడా నీళ్ళు దొరకకపోతే పండుకుని ఉంటాయి. కుక్కలకి నీళ్ళు దొరకకపోతే పండుకుని ఉంటాయి. నిర్జలు ఉంటే కుక్కలు కూడా ఉంటున్నాయి. నీళ్ళు దొరకకపోతే కుక్క ఏం చేస్తుంది, నాలుగు బయట పెట్టి తిరుగుతూ ఉంటుంది. దీని అంటే భక్తి అంటే ఎస్సెన్స్. ఏం చేయడం భక్తి? గురువు గారు చెప్పినట్టుగా చక్కగా భజనలు చేయడం, సేవలు చేయడం, దీన్ని భక్తి. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని నిర్జల? సంవత్సరంలో ఒక ఏకాదశి, భీమ పాండవ నిర్జల ఏకాదశి. పాణియాటి ఫెస్టివల్కి 2 రోజుల ముందు వస్తుంది. అదొకటి. అది కూడా మనం భక్తి సరిగ్గా చేయట్లేదు కాబట్టి కనీసం ఒక్కరోజు గట్టిగా తెలుస్తుంది. భక్తి గట్టిగా చేయకపోతే ఎలాంటి కటిక ఉపవాసాలు ఉండాలి. నేను ఎక్కడ చేస్తాను నిర్జల ఏకాదశి? దానికంటే చక్కగా 16 మాలలు జపం చేయడం, చక్కగా ప్రసాదం తిని దేవుడి సేవలు భజనలు అస్సలు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన భాగవతంలో కానీ, మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ, వేదాల్లో కానీ అన్నిటికీ సారం. సారం అంటే ఎస్సెన్స్. ఎన్నో విషయాలు ఉంటాయి కానీ సారం అంటే ఏది ఫలితాన్ని తొందరగా ఇస్తుంది, ఏది ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది, ఏది సులభంగా ఉండాలా, తొందరగా ఫలితం ఇవ్వాలా, ఎక్కువ ఫలితం ఇవ్వాలా, అవునా కదా? సులభంగా ఉండాలా, ఎక్కువ ఫలితం ఇవ్వాలా, తొందరగా ఫలితం ఇవ్వాలా. మీరు యోగా చేస్తుంటే 10 జన్మల తర్వాత, భక్తి చేస్తుంటే ఈ జన్మలోనే ప్రేమ పుట్టి మీరు దేవుడి సేవ లేకుండా ఉండలేము అనే స్థితికి వస్తారు. కాబట్టి మీరు ఇక్కడికి వస్తున్నారు. టైం దొరికినప్పుడల్లా ఎందుకు వస్తున్నారు ఏమన్నా అంటే, దేవుడి సేవ లేకుండా మేము బతకలేము సార్ అంటే అది తప్పదు, ఇది అవసరం. అంటే అవకాశం దొరికినప్పుడల్లా ఇస్కాన్ మందిరానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో సేవలు చేసుకోవాలి. అవకాశం ఎప్పుడు చేసుకోవాలి, కానీ బాధ్యతలు. కాబట్టి ఇక్కడ ఏమైంది ఈరోజు శ్లోకంలో వివిధము ఆసక్తి, రకరకాల ఆసక్తి. ఈ గుడ్డలు కావాలా, ఆ గుడ్డలు కావాలా, ఈ పూలు కావాలా, ఆ పూలు కావాలా, ఆసక్తి. ప్రతి దానిలో సెలక్షన్ కదా. వివిధ ఆసక్తుల నుండి ఉత్పన్నమయ్యాడు అన్ని రకముల జీవితంలో అన్ని సెలక్షన్ చేస్తూ ఉంటాం. ప్రతి దానికి భోజనంకి వెళ్ళంగానే ఏది తినాలా, గుడ్డల షాప్కి వెళ్తే ఏది కొనాలా, పేస్ట్ కొనడానికి వెళ్ళినా కూడా ఆర్గానిక్ పేస్టా, ఇది అదే సబ్బు కొనడానికి, ప్రతిదీ కూడా సెలక్షన్. అట్లాగే పెళ్లి చేసుకునేప్పుడు కూడా సెలక్షన్. మనం ఏదో మన బుద్ధితో మనం చూస్తాం. కొంతమంది అందాన్ని చూస్తారు, కొంతమంది వాళ్ళ హోదాన్ని చూస్తారు, కొంతమంది వాళ్ళ స్వభావాన్ని చూస్తారు. పెళ్లి చేసుకునే వాళ్ళు రకరకాలుగా గమనిస్తూ ఉంటారు వాళ్ళ బుద్ధిని బట్టి. అంటే ఇక్కడ అంటున్నాడు ప్రతి దానిలో మనం ఆసక్తిని కలిగి ఉంటాం జీవితంలో. నెల్లూరులో ఉండాలా, అమెరికాలో ఉండాలా, మనం అద్దెంట్లో ఉండాలా, సొంత ఇంట్లో ఉండాలా, పై అంతా ఇప్పుడు ఫ్లాట్లు అమ్ముతున్నారు. ఏం చేస్తారు, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలా, నేను పై ఫ్లోర్లో ఉండాలి. ప్రతిదానికి సెలక్షన్ కదా. ఏదైనా కూడా క్లాస్ ఉంది, లడ్డూలు తయారు చేయాలా, క్లాసుకి పోవాలా, లడ్డూలు తయారు చేయాలి, అలా సెలక్షన్. తెలియదానికి ఈ టైంలో క్లాస్ ఉంటుందని తెలుసు, ఆయన కూడా ఎంత ధైర్యం. ఇదేంటి క్లాస్, ఇవన్నీ చెప్పమాకండి. బస్ క్లాస్ టైం ఉంటుంది, క్లాస్ టైంలో క్లాసుకి పోవాలా,
పర్వాలేదు, ఈరోజు క్లాసుకు పోగల లడ్డూలు తయారు చేద్దాం. పెద్దానికి సెలక్షన్ ఈ టైంలో ఏం చేయాలి. 4:30 ఉంటుంది, 4:30 కూడా మనం మంగళారతి తగ్గొట్టి వంటల్లో కూర్చోవచ్చు. కానీ ఎందుకు వస్తుంది ఒక అరగంట అటు ఇటుగా తెలియదు. అట్లా క్లాసుకు కూడా ఒక అరగంట అటు ఇటుగా నాకు చెప్పుంటేనే ముందే తీసుకునేవాడిని క్లాసు. వెంటనే సంధ్య శృంగార దర్శనం కానీ ఒక అరగంట కూర్చోబెట్టి మాకేం చెప్పకుండా బస్ సాగు దొరికింది, క్లాస్ ఎగ్గొట్టేద్దాం అనుకుంటే దానికి నేనేం చేయాలి? ఐ క్యాంట్ హెల్ప్ ఇట్. సో ఇక్కడ అన్ని ఆసక్తులు ఉంటాయి మనుషులకి, రకరకాల ఆసక్తులు. మన పిల్లవాడిని ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా అంటే ఉన్నారా మీకు పిల్లలు? అబ్బాయిని ఏం చేయాలా? మనకేం తెలుసు? మీరేమన్నా కాదు, ఆయన ఏం చేయాలంటాడు, తర్వాత బయటపడుతుంది. కానీ అన్ని రకాల మనం సెలక్షన్లో అన్నిటికంటే బాగా ఇబ్బంది కలిగించేది స్త్రీ సాంగత్యం వల్ల. కాబట్టి అందమైన భార్యను చేసుకోవాలా అక్కర్లేదా? అక్కర్లేదు చెబుతున్నాడు కృష్ణుడు. మనం భార్యలను ఎన్నుకునేప్పుడు, భర్తలను ఎన్నుకునేప్పుడు వీడు నన్ను ఉద్ధరించగలడా, నన్ను చావు పుట్టుకల నుంచి బయటపడేటువంటి భర్త కాదా? డబ్బులు ఉండొచ్చు, పెద్ద పెద్ద హోదాలు ఉండొచ్చు, అది పలుకుబడి ఉండొచ్చు, సో వాట్? మీరు ఈ సంసారంలో పడి చావు పుట్టుకలో పడి కొట్టుకుంటుంటే మీరు అటువంటి భర్తను పొంది మీరు ఏం ఉద్ధరింపబడ్డారు? జీవితం ఫెయిల్ అయిపోయింది. అంటే భగవంతుడు చెబుతున్నాడు, జీవితంలో ఇళ్ళు వాకిళ్ళు ఎన్ని పర్వాలే, కానీ మనం ఎప్పుడైనా భర్తని కానీ గురువుని కానీ మన జీవితంలో సెలెక్ట్ చేసుకునేప్పుడు చూసి వీళ్ళకి భగవంతుడంటే, ఈయనకి భగవంతుడంటే ప్రేమ గట్టిగానే ఉంది, అటు వీళ్ళు వెనకాల పడి తిరిగితే మనల్ని కూడా అట్ట చేసి ఇట్ట చేసి భక్తులు చేసి వదిలిపెడతారు. ఎవరి దగ్గర భక్తి ఉందో వాడి దగ్గర పోతే అంతకంటే ఏమిస్తాడు. మీరు భక్తుడి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తాడే, కూర్చోబెట్టి భక్తి చేస్తాడు అన్న. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ స్త్రీల ఆసక్తి లేనివాడు, స్త్రీ ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు అంటే పరోక్షంగా అంటే చెప్పచ్చు. ఉదాహరణ, పరోక్షంగా అంటే మీకు తాగుడు వ్యసనం ఉందనుకోండి, అది వదిలిపెట్టాలని. కానీ మీరు పోయి కూర్చుంటే ఉండే తాగుబోతులు తాగితే ఈరోజు తాగేదానిలే, మళ్ళీ చూద్దాం, వదిలిపెట్టేది తర్వాత సాంగత్యం. అంటే మీరు సారాయి బాటిల్ చూసి గమనించలేరు, లేదా తాగుతున్న వాళ్ళతో కూర్చుంటే కూడా మీరు గమనించలేరు. అది ఆల్రెడీ ఉంది మనకు ఆ బలహీనత. అంటే ఏం చేస్తాం, చలో ఈ రోజుకి వాడు మజా చేస్తున్నాడు, నాకు రేపటి నుంచి వదిలిపెడదాం. ఆ రేపు అనేది ఎప్పుడు రాదు. గోడ మీద రేపు అంటారు. ఏమయ్యా చేయలేదు సార్, రేపటి నుంచి సార్ రాసి పెట్టారు. మళ్ళీ రేపు ఏమయ్యా, మళ్ళీ రేపు చూపిస్తాడు. అంటే ఎవరైతే డైరెక్ట్గా స్త్రీల్లో ఆసక్తి కలిగి ఉంటారో, అది ఎవరైతే స్త్రీలో ఆసక్తి కలిగి ఉన్నటువంటి మగవాళ్ళకి దగ్గరగా ఉంటారో అటువంటి వాళ్ళు మనల్ని మెల్లిగా భగవంతుడి నుంచి కొద్దిగా అటు ఇటు. అది ప్రభుపాద మందిరాలు కట్టింది ఎందుకంటే, అదే మామూలుగా ఏళ్ళలో ఉంటే ఇదే ఆలోచన, ఆడ మగ మా బావగారు, మా మరదలు గారు. కానీ మందిరాల్లో ఉన్నప్పుడు అంటే భక్తులు. ఇక్కడ మరదళ్ళు, ఇక్కడ భార్యలు, ఇట్లా మందిరంలో ఉంటే మనం చూసేది నేను భగవంతునికి ఏం సేవ చేయాలా, అంతే. ఇక్కడ వేరే సంబంధాల గురించి భార్యాభర్తలు అయినా కూడా మందిరంలోకి వచ్చాను అనుకోండి, ఇద్దరు పోయినాయి, అది కాస్త పోయింది. ఆయన ఏం చేయాలా, ఈవిడేం చేయాలా సేవ. అంటే మందిరంలో కూర్చొని భార్యాభర్త అనడానికి లేదు. నేను మందిరంలో దేవుడు యజమాని, మగవాళ్ళు ఏం చేయాలా, కృష్ణుడికి ఏం సేవ చేయాలా, ఆడవాళ్ళు ఏం సేవ చేయాలి, అసలు పోతూ ఉన్నాం.
అటు మందిరంలో ఉండడం అంటే మన ఈ ఆసక్తి, అంతే ఆసక్తి ఉన్నవాళ్ళు మందిరంలోకి రావడం ఇష్టపడరు. ఆ మందిరంలోకి పోయి మన ఈ ప్రేమ వ్యవహారాలు, మందిరంలోకి పోయి మన వ్యక్తిగత వ్యవహారాలు అక్కడికి అవకాశం ఉండదు. కాబట్టి మన ఇళ్లలోనే ఉంటే మనం ఇటువంటి వ్యవహారాలు చేసుకోవచ్చు. మందిరంలోకి పోతే అక్కడ సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేవుడు పెద్ద ఆయన ఉన్నాడు. ఇవన్నీ మన ప్రేమలు ఇవన్నీ పక్కన పారేసి ఆయనకి సేవ చేయాలి. కాబట్టి అంటే ఈ క్లేశాలు ఎప్పుడైతే ఆడామగ అనేటువంటి బంధాల్లో పడతామో మనకి రకరకాలైన బాధ్యతలు, సమస్యలు, ఈ సంసారం తప్పవని ఇవన్నీ కలుగుతాయి. అటు ప్రభుపాద చదివి ఆపు చేస్తా. ప్రభుపాద ఏం చెబుతున్నాడు? స్త్రీలతోనూ స్త్రీలంపడలతోనూ సన్నిహిత సంపర్కం వదిలిపెట్టుటకు మనిషి యత్నము చేయవలను. స్త్రీలతో సన్నిహితముగా ఉన్నట్లయితే బుద్ధిమంతుడు మర్యాదస్తుడు కూడా అప్రయత్నముగానే అతడు సావధానత కోల్పోను. కానీ అదే వ్యక్తి స్త్రీలంపడుల సాంగత్యంలో, సాంఘిక వ్యవహారాల్లో, అదే మనం ఆ సినిమాలు, ఆ కుటుంబాల మధ్య పోతే మనలో కూడా కోరిక వస్తుంది, నేను కూడా ఇట్లా నేను కూడా ఉండొచ్చు కదా. లేకపోతే మన మందిరం దగ్గర దేవుడి సేవలు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు వాళ్ళ మధ్యలోకి పోతే పెరుగుతుంది, నాకు కూడా అట్లాంటి చీర కొనుక్కోవచ్చు కదా, నాకు కూడా ఎన్నో రకరకాల ఆలోచన. కనుక అందరూ కూడా వాళ్ళు ఎవరైనా కావచ్చు, బయట ఉన్నవాళ్ళు కావచ్చు, మందిలో అందరూ కూడా కొద్దిగా దీనిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నో శ్లోకాల్లో భాగవతంలో ఏ విధంగా వ్యక్తి కామానికి వశమవుతాడు, వ్యక్తి క్రీడామృగం వలె మనం కోతులు నాడిస్తూ ఉంటాం, ఆ రకంగా భక్తి లేనటువంటి వాడు ఆడవాళ్ళ చెప్పు చేతల్లో ఉండిపోతారు. ఎవరికైతే భక్తి గట్టిగా ఉంటుందో వాళ్ళు కొద్దిగా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. గట్టిగా భక్తి లేకపోతే ఆడవాళ్ళ క్రీడామృగం, ఏ రకంగా మనం కోతులు నాడిస్తూ ఉంటాం లేదా చిలకలు నాడిస్తూ ఉంటాం, ఇలా ఆడవాళ్ళ యొక్క చెప్పు చేతల్లో మనిషి బతకడానికి రాజీ అవుతాడు. మన్మధుని ప్రభావంచే అతడు గంభీరతను, బుద్ధిని, అతడు జీవితం యొక్క దిశని కోల్పోను. స్త్రీ అనేది మాయారూపానికి లొంగినవాడు ఇహపరాల్లో భయంకరమైన కష్టాలను అనుభవించాలని భగవంతుడు ఇచ్చట హెచ్చరించుచున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ప్రీతి.